నమస్తే, భాను టాక్స్కి స్వాగతం. 2 రోజుల క్రితం ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తున్నా అని చెప్తున్న ఇస్లామిక్ పండగ షబ్-ఎ బరాత్ జరిగింది. షబ్-ఎ బరాత్ సందర్భంగా ముస్లిం సోదరులు తమ పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందడం కోసం వారి సమాధులను ఆ శ్మశానాన్ని శుభ్రం చేసి ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తారు. అయితే ఢిల్లీ జామా మస్జిద్ ప్రాంతంలో ఆ కార్యక్రమం సందర్భంగా కొన్ని వేల మంది మెట్రోలోకి దౌర్జన్యంగా ప్రవేశించి మెట్రోలో సెక్యూరిటీ సిస్టమ్ అంతా కూడా తునాతునకలు చేసి అక్కడ అరుపులు, కేకలు, పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ వీడియోలు తీయడం, మిగతా వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తించడం, ఈ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నది. అసలు ఈ విధంగా ఒక మత సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ సందర్భంగా గుంపు ఏర్పడగానే ఆ గుంపులో ఏదో పూనకం వచ్చినట్లుగా ఈ విధంగా ఆస్తుల ధ్వంసం, బల ప్రదర్శన, నినాదాలు, ఈ ప్రవృత్తికి ఎక్కడో ఒక చోట చెక్ పెట్టాలి. అసలు ఈ ప్రవృత్తి ఎక్కడ పుట్టుకొస్తుంది? అది ఏ మతమైనా కావచ్చు. గుంపుగా ఏర్పడితే ఏదో చేయాలి అన్న భావన వచ్చే ఆ మూలాన్ని దెబ్బతీసే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. లేదంటే ఇది ఇలాగే కొనసాగితే దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ విధంగా చేస్తున్న ఆ కొంతమంది గుంపు వల్ల ఆ వర్గానికి చెడ్డ పేరు వస్తుంది, దేశానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసి గుంపులు హింసలు చేయకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలో, ముఖ్యంగా ఇప్పుడు ఈ ఢిల్లీ మెట్రో ఘటన ఆ వీడియోలో ఉన్న వారందరిపై కూడా చట్టరీత్యా కేసులు పెట్టి అరెస్టులు చేసి వారిపై చర్యలు తీసుకుంటుందని మనం ప్రభుత్వం నుంచి కోరుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.